హాయ్ ఫ్రెండ్స్, మై సెల్ఫ్ ఆతీష్ జైన్. ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మీకు ఇప్పుడు ఈ ఏరోప్లేన్ ఫ్లయింగ్ యానిమేషన్ చూస్తున్నారు కదా, ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉంది అని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ ఏరోప్లేన్ ఒక షాడో ఎఫెక్ట్ కూడా మీకు క్లియర్గా కనపడుతుంది. సో దీన్ని నేను క్రియేట్ చేసింది పవర్ పాయింట్లో, అండ్ ఇదే ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను స్టెప్ బై స్టెప్ ఎలా క్రియేట్ చేయాలని చెప్పి. లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, మీరు తీసుకోవాల్సింది ఏంటంటే ఒక బ్లాంక్ స్లైడ్ తీసుకోండి. దాని తర్వాత గూగుల్ నుండి క్లౌడ్ అండ్ ఏరోప్లేన్ రెండు ఇమేజ్ని సెర్చ్ చేయండి. ఈ రెండు ఇమేజ్ని మీరు ఈ విధంగా సెర్చ్ చేయొచ్చు. క్లౌడ్ ఆర్ స్కై అని ఏ పేరుతో సెర్చ్ చేసినా పర్లేదు, మీకు ఆ ఇమేజ్లు దొరుకుతాయి. అండ్ ఏరోప్లేన్ ఇమేజ్ ఏదైతే ఉందో అది .png మాత్రమే తీసుకోండి. అది చాలా చాలా ఇంపార్టెంట్. .png అంటే ట్రాన్స్పరెంట్ ఇమేజ్, సో మనకి ఎఫెక్ట్ కరెక్ట్గా ఉంటుంది. లేదు మీరు బ్యాక్గ్రౌండ్తో ఉన్న ఇమేజ్ తీసుకుంటే ఏరోప్లేన్ది, ఆ బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసి ఇమేజ్ని యూస్ చేయండి. మనం ఒక బ్యాక్గ్రౌండ్ని పవర్ పాయింట్లోనే కావాలంటే రిమూవ్ చేయొచ్చు. మీకు తెలియకపోతే ట్రై చేయండి. లేదు అంటే కనుక ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఒక బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలి అని తెలుసుకోవాలని ఉంటే నాకు కామెంట్ లైన్లో చెప్పండి. నేను దాని మీద కూడా ఒక వీడియోని క్రియేట్ చేస్తాను మీకు. సో నేను ఇక్కడ ఆల్రెడీ ఒక చిన్న ఇమేజ్ తీసుకుని ఉంచాను క్లౌడ్ది. సో అది నేను ఈ ఎంటీ స్లైడ్ మీద పేస్ట్ చేస్తాను. ఓకే, అండ్ ఈ ఇమేజ్ని ఎగ్జాక్ట్లీ మీ స్లైడ్ సైజ్కి తగ్గట్టుగా అరేంజ్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా. దాని తర్వాత ఈ ఏరోప్లేన్ ఇమేజ్ తీసుకోండి. అండ్ ఏరోప్లేన్ ఇమేజ్ని కూడా కరెక్ట్గా మీకు కావాల్సిన లొకేషన్లోకి, సో నేను ఎక్కడ పెడుతున్నాను. ఓకే, దాని తర్వాత సైజ్ ఇంక్రీజ్ చేయాలన్నా డిక్రీజ్ చేయాలన్నా మీరు చూడొచ్చు. మీకు ఎలా కావాలంటే అలాగా పెట్టండి. ఓకే, సో మనకి ఈ ఏరోప్లేన్ మూవింగ్ యానిమేషన్కి మనం ఏం చేయాలంటే ఈ ఏరోప్లేన్ ఇలాగా మనం ఫ్రంట్కి అలా మూవ్ చేస్తూ ఉండాలి. సో ఇది ఒక పద్ధతి. ఇంకొకటి ఏంటంటే ఏరోప్లేన్ అక్కడే ఉంటుంది. ఈ క్లౌడ్ ఇమేజ్ని చూసారా, ఈ క్లౌడ్ ఇమేజ్ని మనం బ్యాక్ సైడ్కి మూవ్ చేస్తుంటాం. సో మీకు అదే ఇంపాక్ట్ వస్తుంది. ఓకే, సో ఈ క్లౌడ్ ఇమేజ్ని బ్యాక్ సైడ్కి మూవ్ చేయడం అనేది కరెక్ట్. సో నేను ఆ సెకండ్ ఇమేజ్కి యానిమేషన్ని యాడ్ చేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికోసం మీరు ఏం చేయాలంటే, ఎప్పుడైతే కనుక మీ క్లౌడ్ని మనం ఇలా బ్యాక్ సైడ్ మూవ్ చేసుకుంటూ వచ్చామో వెనకాల మన స్లైడ్ ఏదైతే ఉందో అది ఎక్స్పోజ్ అవుతుంది. మీన్స్ ఆ వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ అనేది మనకి కనబడుతుంది. సో మీరేం చేస్తారంటే ఈ స్లైడ్ని ఈ సైడు మీన్స్ లెఫ్ట్ సైడ్ ఇంకా ఎక్స్టెండ్ చేయండి ఇలాగా. సో దట్ ఈ స్లైడ్ ఇటు మూవ్ అయినప్పటికీ కూడా మనకి ఆ బ్యాక్గ్రౌండ్ అనేది ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఎంతవరకు కావాలంటే అంతవరకు ఎక్స్పోజ్ చేయొచ్చు. ఫైన్. దాని తర్వాత ఇక్కడ కార్నర్ దగ్గర అడ్జస్ట్ చేయండి. ఎందుకంటే రైట్ సైడ్ నుంచి మనం ఈ క్లౌడ్ ఇమేజ్ని మూవ్ చేసుకుంటూ వెళ్తాం. నెక్స్ట్, మీరు పవర్ పాయింట్ తోటి వర్క్ చేసేటప్పుడు ఇంకొకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మీరు చూడండి హోమ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ సెలెక్ట్ అని వచ్చింది. ఈ సెలెక్ట్లో సెలెక్షన్ పెయిన్ అనేది చూసారా, దీన్ని ఓపెన్ చేయండి. ఎందుకంటే మీరు ఏవైతే కనుక ఇమేజ్లు తీసుకున్నారో వాటిలో ఒక నేమ్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. అలాగే వర్క్ చేసేటప్పుడు ఏదైనా ఒక ఇమేజ్ని హైడ్ చేయాలి. మీన్స్ నేను ఇప్పుడు యానిమేషన్ని క్లౌడ్కి ఇవ్వాలి కాబట్టి నాకు ఏరోప్లేన్తో అవసరం లేదు. సో ఇక్కడ ఈ ఐ బటన్ మీద క్లిక్ చేస్తే అది హైడ్ అవుతుంది. సో ఈ లోపల మీరు దీని మీద వర్క్ చేయొచ్చు. మనం పవర్ పాయింట్తో వర్క్ చేసేటప్పుడు నంబర్ ఆఫ్ ఇమేజెస్ ఉంటే ఆ ఇమేజ్ నేమ్స్ అనేది కరెక్ట్గా లేకపోతే మనకి కన్ఫ్యూజన్ వస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ డబుల్ క్లిక్ చేసి ఇమేజ్ నేమ్స్ని కూడా కావాలంటే మార్చుకోవచ్చు. నేను ఆల్రెడీ మార్చాను, ప్లేన్ అలాగే క్లౌడ్స్ అని చెప్పి. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ క్లౌడ్ ఇమేజ్కి యానిమేషన్ యాడ్ చేయడం. సో మీరు ఈ క్లౌడ్ ఇమేజ్ని ఫస్ట్ సెలెక్ట్ చేయండి. దీని తర్వాత యానిమేషన్స్లోకి వెళ్ళండి.
అండ్ యాడ్ యానిమేషన్లో మీరు సెలెక్ట్ చేయవలసింది చాలా సింపుల్ యానిమేషన్. చూడండి, మోషన్ పాత్స్లో లైన్స్, దట్స్ ఇట్. సో బై డిఫాల్ట్ మోషన్ పాత్స్లో లైన్ యానిమేషన్ టాప్ నుంచి బాటమ్కి అవుతుంది. మీన్స్ ఇమేజ్ అనేది పైనుంచి కిందకు మూవ్ అవుతుంది. సో మీకు ఏమవ్వాలంటే ఇక్కడ లెఫ్ట్ నుంచి రైట్కి మూవ్ అవ్వాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ గ్రీన్ అండ్ రెడ్ కలర్ డాట్ వచ్చి మధ్యలో ఒక లైన్ వచ్చింది. సో ఈ గ్రీన్ కలర్ డాట్ అనేది స్టార్టింగ్ పొజిషన్ని స్పెసిఫై చేస్తుంది అండ్ రెడ్ ఏమో ఎండింగ్ని. సో రెడ్ని తీసుకొచ్చి మీరు ఇక్కడ ఈ విధంగా సెట్ చేయండి. ఓకే, అండ్ ఇప్పుడు ఒకసారి మీరు యానిమేషన్ పెయిన్ని ఆన్ చేసి ప్లే ఫ్రమ్ క్లిక్ చేసి చూడండి ఎఫెక్ట్ ఎలా ఉన్నదని. ఓకే ఫైన్. మనకి ఏంటంటే ఈ వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉంటుందో అది ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండాలి. సో మీరు ఇంకా కొంచెం యానిమేషన్ని ఎక్స్టెండ్ చేసినా పర్లేదు. సో ఇంకా చూస్తున్నాను. ఓకే, సో ప్లే ఫ్రమ్ మళ్ళీ చూడండి ఒకసారి. కానీ ఇప్పుడు ఎక్స్పోజ్ అయ్యింది. మీన్స్ మన స్లైడ్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో వైట్ కలర్ అది ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండాలి. అది ఎక్స్పోజ్ అవ్వకుండా మీరు యానిమేషన్ కొంచెం ఎక్స్పోజ్ అయింది, ఇంకా తగ్గిస్తున్నాను. ఓకే ఫైన్. ఓకే, నెక్స్ట్ ఇది ఇంకా పూర్తి అవ్వలేదు, ఇంకా కొన్ని చిన్న చిన్న సెట్టింగ్స్ ఉన్నాయి, అవి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇప్పుడు సెలెక్షన్ పెయిన్ని క్లోజ్ చేసేయచ్చు. అండ్ ఈ క్లౌడ్స్కి కింద చిన్న యారో మార్క్ ఉంది చూసారా యానిమేషన్ పెయిన్లో. మనం ఇప్పుడు యానిమేషన్ పెయిన్లో ఉన్నాము. అలాగే యానిమేషన్ అనేది కేవలం ఒక ఇమేజ్కి మాత్రమే యాడ్ చేసాం, క్లౌడ్స్. అండ్ ఈ క్లౌడ్స్ కింద యారో మార్క్ ఉంది చూసారా, యారో మార్క్ని క్లిక్ చేసి ఫస్ట్ ఏంటంటే స్టార్ట్ విత్ ప్రీవియస్. మీన్స్ మన స్లైడ్ షో స్టార్ట్ అవగానే నాకు యానిమేషన్ అనేది స్టార్ట్ అవ్వాలి. అందువల్ల స్టార్ట్ విత్ ప్రీవియస్ అనేది సెలెక్ట్ చేయండి ఇక్కడ. అండ్ దీని తర్వాత ఇక్కడ ఎఫెక్ట్ ఆప్షన్స్లోకి వెళ్ళి స్మూత్ స్టార్ట్, స్మూత్ ఎండ్, దాన్ని 0 కింద చేయండి. ఓకే, దీని తర్వాత ఇక్కడ పక్కనే చూసారా ఎఫెక్ట్ పక్కన మీకు టైమింగ్ ఉంది. ఈ టైమింగ్ని క్లిక్ చేసి ఇక్కడ ఏం చేస్తారంటే డ్యూరేషన్. మీన్స్ ఆ యానిమేషన్ మూమెంట్ డ్యూరేషన్ ఏదైతే ఉందో అది మనకి ఇంకా ఎఫెక్ట్ స్లోగా రావాలి. దానికోసం మీరు ఇక్కడ 3 సెకండ్స్ సెలెక్ట్ చేయండి, 3 సెకండ్స్. అలాగే ఇది కంటిన్యూస్గా రిపీట్ అవుతూనే ఉండాలి ఈ యానిమేషన్ నాకు. సో దానికోసం ఏం చేస్తారంటే రిపీట్ అంటిల్ ఎండ్ ఆఫ్ స్లైడ్. సో ఈ స్లైడ్ ఎండ్ అయ్యేంత వరకు ఈ యానిమేషన్ అనేది మీకు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఓకే, దాని తర్వాత ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. చూసారా మనకి ఈ ఎఫెక్ట్ అనేది వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే షాడోని యాడ్ చేయాలి. సో ఈ ఏరోప్లేన్ ఇమేజ్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత పిక్చర్ ఫార్మాట్లోకి వెళ్ళండి. పిక్చర్ ఫార్మాట్లో చూసారు ఇక్కడ పిక్చర్ బార్డర్, పిక్చర్ ఎఫెక్ట్స్, పిక్చర్ లేఅవుట్ కింద చిన్న యారో మార్క్ ఉంది ఫార్మాట్ పిక్చర్ అని. దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే మీకు ఫార్మాట్ పిక్చర్ పెయిన్ ఓపెన్ అవుతుంది. దీంట్లో షాడో మీద క్లిక్ చేయండి. అండ్ షాడోలో మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ డిస్టెన్స్, మీన్స్ ఇక్కడ డిస్టెన్స్ ఎంత రావాలి ఆ ఏరోప్లేన్కి ఆ ఏరోప్లేన్ షాడోకి. సో డిస్టెన్స్ని సెట్ చేయండి. సో డిస్టెన్స్ 180 ఉంటే బెటర్. ఓకే, 180, 190 మీ ఇష్టం, ఏది పెట్టినా పర్లేదు, మీరు సెట్ చేసుకోండి ఒకసారి. దాని తర్వాత సైజ్ అనేది అంత ఉండకూడదు. సో సైజ్ని ఏంటంటే నేను తగ్గిస్తున్నాను, ఒక 15 or 18 చేయొచ్చు మీరు. ఓకే, సో లేదా ఒక 25 పెట్టండి ఆర్ 28. చూడండి, అది మన ఇమేజ్ సైజుని బట్టి మనం సెట్ చేసుకోవాలి. థర్టీ అయితే కొంచెం ఓకే కనబడుతుంది. ఓకే, దాని తర్వాత మీరు ఇక్కడ బ్లర్ కూడా మీరు కావాలంటే సెట్ చేయొచ్చు. రియలిస్టిక్ ఎఫెక్ట్ వస్తుంది మనకి. సో 6 పాయింట్స్ పెట్టాను. అలాగే ట్రాన్స్పరెన్సీ, ఆ ట్రాన్స్పరెన్సీ ఎంత ఉన్నది కూడా మీరు సెట్ చేసుకోండి. సో ఇమేజ్ సైజుని బట్టి, మీ ఇమేజ్ క్వాలిటీని బట్టి మీరు అది సెట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ డిస్టెన్స్, సైజ్, ట్రాన్స్పరెన్సీ అలాగే బ్లర్, ఈ పాయింట్స్ని సెలెక్ట్ చేశాను. అండ్ దట్స్ ఇట్. ఒకసారి ఈ విండోస్ని మీరు క్లోజ్ చేసి, ఈ పెయింట్స్ని మీరు క్లోజ్ చేసి అండ్ యానిమేషన్ని ఒకసారి రన్ చేయండి. మీన్స్ స్లైడ్ షోని
స్టార్ట్ చేయండి. చూసారా ఫ్రెండ్స్, ఈ ఏరోప్లేన్ మూవ్ అవుతుండగా మనకి షాడో ఎఫెక్ట్ కూడా చాలా బ్యూటిఫుల్గా కనపడుతుంది. అండ్ మనకి ఏంటంటే ఇది ఆప్టికల్ ఇల్యూజన్ని క్రియేట్ చేస్తుంది. ఫ్లైట్ అనేది మూవ్ అవుతున్నట్టు ఎఫెక్ట్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్, అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో with a new concept.